మనకి అందరూ చపాతీలు వస్తాయా ఈ పెనం మీద అని అంటున్నారు కదా. దోశలే వస్తాయా, చపాతీలు కూడా చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. అందుకని ఈరోజు ఆలు పరోటా అయితే చేస్తున్నానండి. ఇదిగోనండి, ఆలు పరోటాకి 1 కప్పు గోధుమ పిండి తీసుకున్నాను. అంటే ఎన్ని చపాతీలు కావాలంటే అంత పిండి అయితే తీసుకోవాలి కదా. అందులో ఉప్పు వేస్తున్నాను. ఇది వాటర్ వేసి కలపాలి. అలాగే ఇదిగోనండి 2 ఉల్లిపాయలు తీసుకున్నాను. 2 ఉల్లిపాయలు, అలాగే ఆలు ఉడకబెట్టి పెట్టుకున్నాను. ఇదిగోనండి పిండి అయితే కలుపుతున్నానండి. పిండి మరీ గట్టిగా కాకుండా కలుపుకోవాలి. ఇదిగోనండి పిండి అయితే ఇలా కలిపాను. కొంచెం ఇలాగా వాటర్ చల్లితే ఎండిపోకుండా ఉంటుందని చల్లుతున్నాను. ఇదిగో ఇట్లా అంతే, తడి పెట్టాను అన్నమాట. కొంచెం పెట్టి ఆ తర్వాత ఇలాగ క్లాత్ అయితే కప్పుతున్నానండి. ఎందుకంటే ఇలా అయితే కప్పాలి, లేదంటే ఎండిపోయిద్ది అనమాట. మనకి పరోటాలు చేసినప్పుడు సరిగ్గా రావు, ఎండిపోయినట్టు వస్తాయి అన్నమాట, మెత్తగా ఉండవు. అందుకని ఇలా కప్పి పక్కకు పెడుతున్నాను. ఇది మల్టీగ్రెయిన్ పిండి అండి. అన్నీ కలిపి పట్టిస్తాం కదా, కొర్రలు సజ్జలు అన్నీ కలిపిన పిండి అనమాట. కలిపి పక్కన పెడుతున్నాను. మళ్ళీ ఈలోపు ఆలుకి స్టఫింగ్ కావాలి కదా, అవన్నీ రెడీ చేద్దాం. ఇదిగోనండి ఆలు ఉడకబెట్టాను. ఉడకబెట్టి అందులోకి స్టఫింగ్ కావాలి కదా, అది రెడీ చేస్తున్నాను. 2 ఆలుగడ్డలు అయితే ఉడకబెట్టానండి. మామూలుగా కుక్కర్లో వేయలేదన్నమాట, బాగా మెత్తగా అయిపోతే బాగోవు కదా, అందుకని మ్యాష్ చేస్తున్నాను. అందులోనే అయిపోయింది. ఉల్లిపాయలు, అందులోకి కొంచెం ఉప్పు, కారం, ఇదిగోండి రుచికి సరిపడా ఉప్పు వేస్తున్నాను. అంటే మనకి ఆలు స్టఫింగ్కి ఎంతైతే సరిపోయిద్దో అంత వేసాను అనమాట. అలాగే ఇందులో కొంచెం కారం మనం తినేదాన్ని బట్టి వేసుకోవడమే. కొంచెం ఎక్కువ కావాలంటే ఎక్కువ, తక్కువ కావాలంటే తక్కువ. ఇది జీలకర్ర అలాగే ధనియాలు 2 కలిపి మన ఇంట్లో ఉందన్నమాట ఈ పౌడరు. ఇది వేస్తున్నానండి. స్పూన్ తీసుకొస్తా. ఇదంతా ఒకసారి కలిపేస్తాను. మీకు కారం ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చండి. నేనైతే కొంచెం తక్కువ వేసా కారం. ఇందులోనే కొంచెం కొత్తిమీర వేయాలి. కొత్తిమీర తీసుకొస్తా. ఇందులో కొంచెం కొత్తిమీర అండి. కొత్తిమీర కూడా కట్ చేశాను. ఎందుకంటే మనము ఆలు పరోటా చేస్తున్నాం కదా, పెద్ద పెద్ద ఆకులు ఉంటాయేమో అని కట్ చేశాను అనమాట. ఇదంతా కలిపి పక్కన పెట్టాను. ఇలా కలుపుతుంటేనే మంచిగా స్మెల్ వస్తుందండి, చక్కగా వస్తుందన్నమాట. ఇలా ఉండలు చేసేసి పక్కన పెడతాను ఫస్ట్. ఇది స్టఫింగ్ అనమాట, లోపల పెడతాం కదా పరోటాకి, అది. ఇవన్నీ చేసి రెడీగా పెట్టేస్తున్నాను. కొత్తిమీర ఇవన్నీ వేసాం కదా, మంచి స్మెల్ వస్తుంది అనమాట, చాలా బాగుంది.
ఇదిగోనండి పిండి అయితే నానిపోయింది. ఇంకా పరోటా చేద్దాము. ఇలా చేసుకొని లోపల స్టఫింగ్ పెట్టుకోవాలి కదా. మనము బొబ్బట్లు చేస్తాం కదండి, అలా చేస్తున్నాను అనమాట. బొబ్బట్లకైతే లోపల ఇలా పెడతాం కదా, పూర్ణం పెట్టేసి ఇలాగా. ఇదిగో ఇలాగ బొబ్బట్లాగా చేసేసానండి. ఇలా కొంచెం పిండి వేసుకొని పిండి మరీ ఎక్కువ వేసామంటే ఆ పెనం మీద పిండి అంటుకున్నట్టు అయిపోయింది అన్నమాట. కాస్త జాగ్రత్తగా ఇలా అనుకోవాలండి. గబగబా అనేసాము అంటే అదంతా బయటకు వచ్చేస్తుంది. అందుకని కొంచెం నిదానంగా అంటున్నాను అనమాట. కొంచెం బయటకు వచ్చినా కూడా బాగుంటుందండి టేస్ట్. అది కూడా ఫ్రై అయ్యిద్ది కదా, అసలు భలే ఉంటుంది అనమాట. టేస్ట్ ఎంత బాగుంటుందో అసలు. అలా బయటకు వచ్చినా కానీ మీరేం బాధపడకండి. చాలా బాగుంటుంది, అది కూడా టేస్ట్ బాగుంటుంది అనమాట. నేను కొంచెం బయటికి రాకుండా ఉండాలని కొంచెం నిదానంగా చేస్తున్నాను అనమాట. ఇలా వచ్చిందండి. ఇంకా పెనం పెట్టేసి వస్తాను వెళ్ళి. స్టవ్ అయితే వెలిగించానండి. ఇది ఫ్రై చేస్తాను తీసుకెళ్ళి. స్టవ్ అయితే వెలిగించాను. ఇదిగోనండి కొంచెము నెయ్యి అనమాట, ఇది ఆవు నెయ్యి వేస్తున్నాను. మామూలుగా అందరూ బటర్ వేసుకుంటారులేండి, బటర్ అయినా వేసుకోవచ్చు. బటరు ఇంట్లో రెడీగా లేదు, నేను బటర్ వేస్తాను అనమాట. బాగుంటుంది. ఆవు నెయ్యి అనమాట, ఇది ఆవు నెయ్యి ఉంది, ఆవు నెయ్యితో చేస్తున్నా ఈరోజు. కొంచెం వేడవ్వాలండి, బాగా వేడవ్వాలన్నమాట. పెనము బాగా వేడైతే చక్కగా ఫ్రై అవుతుంది అన్నమాట. స్టవ్ వేడైందండి, చిన్నగా తీసి వేస్తాను. స్టవ్ హైలోనే ఉంది. అలాగా ఫ్రై అవ్వనివ్వాలండి. కదిలిచ్చామనుకోండి స్టఫింగ్ బయటకు వస్తుంది అనమాట. మామూలు చపాతీలు అంటే ఇలా ఇలా తిరగేస్తాం కదా, అలా కాకుండా కొంచెం ఇలా ఈ విధంగా ఫ్రై అవ్వనివ్వాలి. టేస్ట్ మాత్రం భలే ఉంటుందండి. టేస్ట్ అయితే కమ్మగా ఉంటుంది అనమాట. ఇంకా ఇందులో పుదీనా కూడా వేసుకోవచ్చు. అంటే పుదీనా ఫ్లేవర్ నచ్చిన వాళ్ళు వేసుకుంటారు. అలాగే వెల్లుల్లిపాయలు ఆ ఫ్లేవర్ కొంతమందికి నచ్చుతుంది అనమాట, అలా వేసుకుంటారు. నేనైతే వేయలేదండి, వెల్లుల్లిపాయలు ఇందులో అంత నచ్చవు. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుంటారు కొంతమంది, కొందరు అలా ఇష్టం అన్నమాట, వాళ్ళకి అలా చేసుకుంటారు. ఇప్పుడు నెయ్యి వేస్తున్నాను. పొంగుతుంది చక్కగా. ఇలా నెయ్యి వేసుకొని ఫ్రై చేసుకుంటే భలే ఉంటుందండి. అసలు టేస్ట్ అయితే ఎంత బాగుంటుందో అసలు. స్టవ్ అయితే కొంచెం తగ్గించేసానండి.
మరీ హై ఎందుకని తగ్గించాను అనమాట. చక్కగా ఫ్రై అయిందండి. ఇదిగో చూసారా ఎంత బాగుందో, చాలా బాగా వచ్చింది. ఏదైనా వంట కొంచెం నిదానంగా చేస్తే బాగా వచ్చిద్దండి. గబగబా చేసేసామనుకోండి అది సరిగ్గా రాదనమాట. ఏదైనా టైం పట్టి ఎక్కువసేపు చేస్తాం కదండి, అది చాలా బాగుంటుంది అనమాట. అసలు ఎంత బాగుంటుందో. ఇదైతే ఇంకా అసలు ఇందులోకి కర్రీసు అలా ఏమీ అవసరం ఉండదండి. చాలా బాగుంటుంది అనమాట. ఇలా తినేయచ్చు, చాలా బాగుంటుంది. ఇదిగోనండి ప్లేట్లోకి తీసేసా. నేను ఇందులోకైతే పండు మిరగాయ చట్నీ పెట్టానండి. భలే ఉంటుందన్నమాట టేస్టు. ఇది పండు మిరగాయ అల్లం వేసి చేసిందనమాట. ఇది బాగుంటుంది. ఇందులో కొన్ని అల్లం ముక్కలు వేసి చేశాను. ఐరన్ పెనాల మీద చపాతీలు వస్తాయా అని అడుగుతున్నారు కదండి. ఇదిగోనండి చక్కగా వచ్చాయండి. ఇవి ఆలు పరోటా అనమాట. నేను ఆలు పరోటా చేశాను ఈరోజు. కొంచెం టైం పడుతుంది కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి.